బాబు అది గౌట ఎదురుకుండా ఉంది మూడో లోపల అందరికీ నమస్కారం. ఈ రోజు ఎనదూరు పోలీస్ స్టేషన్, మచిలీపట్నం ఎనదూరు పోలీస్ స్టేషన్ దగ్గరికి మేమందరం వచ్చాం. నిన్న మా ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు, ఎంపీ బాలశౌరి గారు ఆధ్వర్యంలో ఎనదూరు పోలీస్ స్టేషన్ లో ఈ రావణ్ ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ ని, ఫేస్బుక్ ని, ట్విట్టర్ ని నడుపుతున్న రావణ్ అలియాస్ జోసెఫ్ అనే అతని పైన అనుచిత వ్యాఖ్యల పైన నిన్న స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రావణ్ అనే వ్యక్తి సమాజానికి ఏం హితం పలుకుతాడంటే, ప్రజల కోసం ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి, యూట్యూబ్ ఛానల్ పెట్టిన కాడి నుంచి ప్రజలకు ఎటువంటి మంచి చేసే కార్యక్రమాలు అందులో ప్రసారం అవ్వవు. కేవలం మత విద్వేషాలను రెచ్చగొడతాడు, కులాల మధ్యలో చిచ్చు పెడతాడు, ప్రాంతీయతవాదం తీసుకొస్తాడు. అతను మాట్లాడేదంతా కూడా సమాజాన్ని దుష్టపట్టించే విధంగా తప్పితే ఏ విధంగా ఉపయోగపడేది కాదు. చివరికి అతని ప్రవర్తన ఏ విధంగా వచ్చేసిందంటే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని అనుచితంగా, వ్యక్తిగతంగా ఎవరో నోటితో చెప్పలేని పదజాలాలతో అతను దూషిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. అతను ఇక్కడున్న దేశాన్ని ప్రేమించడు, ఎక్కడో ఉన్న నక్సలైట్ని ప్రేమిస్తాడు. దేశద్రోహుల్ని ఉద్ధరించే విధంగా మాట్లాడతాడు. అతను ఛానల్లో డైరెక్ట్ గా చెప్తాడు, నేను ఈ దేశాన్ని ప్రేమించడం, దేశం అంటే నాకు భక్తి లేదని. మరి అలాంటి వ్యక్తిని వాళ్ళ స్టేషన్ లో తీసుకొచ్చి మరి దేశం అంటే ఇష్టం లేను అన్న వ్యక్తి మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదండి. అది పబ్లిక్ గా భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగితే ఈ భారతదేశాన్ని నేను ఇష్టపడలేదు, ఈ భారతదేశం నాకు గౌరవం లేదని అతను యూట్యూబ్ ఛానల్లో మొత్తం చెప్తున్నాడు. అలాంటి అతనికి ఎలాంటి శిక్ష చేయాలి, ఎలాంటి ఇది పడాలి. ఇవాళకి ఇప్పటికే రెండు చోట్ల కూడా వెళ్ళటం, రిమైండ్ చేస్తాం, బయట రిమైండ్ లేకుండా బెయిల్ తీసుకోవడం, వచ్చేయడం. మరి పోలీసు వారు ఎందుకు కఠినంగా వ్యవహరించట్లేదని మేమందరం కూడా సూటిగా అడుగుతున్నాం. పోలీసు వారు మీరు దయచేసి దేశాన్ని ప్రేమించిన ఇలాంటి ఎదవల మీద కఠినమైన సెక్షన్లు వేసి అతను మళ్ళీ బయట రాకుండా ఈ సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలని, ఇలా దుర్భషలాడుతూ, పార్టీని కించబడుతూ, ప్రభుత్వం చేసే మంచిని పూర్తి చేసి కేవలం చెడును మాత్రం చెప్పి ఇలాంటి ఎదవలను మాత్రం కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ జై జనసేన. ఈ రోజున నిన్న మా జన సైనికులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ ప్రశ్న రావణ్ అనేవాడిని బందరు తీసుకొచ్చారు. మంచిదే అయ్యా, పోలీసులు కూడా ఒకటే చెప్తున్నాం,
గతంలో పేరు నాని గారు ఉన్న టైంలో ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ ప్రతి 3 నెలలకి ఎస్ఐ బదిలీ అయ్యాడు. మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే మీ బతుకులు మా బతుకులు బాగుపడ్డాయి, మీకు వాల్యూ ఇచ్చారు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారిని అనాలోచితంగా అకారణంగా గొడవ ఎవరిది? RRR రఘురామకృష్ణరాజు గారికి దళితులకి గొడవ. ఆ గొడవ మధ్యలో పవన్ కళ్యాణ్ తీసుకొస్తారా? పనికి మాలోడు పిచ్చోడు, ప్రశ్న రావణనేవాడు పిచ్చోడు, ఆడిని మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలి. అలాగే దేశద్రోహం కేసు పోలీసులు స్వయంగా పెట్టి ఆడిని దేశద్రోహం కేసు కింద మచిలీపట్నంలోనే పోలీసులు స్వయంగా కేసు పెట్టి ఆడిని వెంటనే రిమాండ్ కి సబ్ జైలుకి తరలించాలి. అని దేశం దాటిచ్చేయాలి. ఇంకొక అరగంట టైం ఇస్తున్నాం. మచిలీపట్నంలో మాత్రం ఆడుంటే మేము 1కి 10 అవుతాం. ఆయన మాత్రం సేఫ్ గా మీరు తీసుకెళ్తారని మేము హామీ ఇవ్వలేం. ఎందుకంటే మాకు ఇది ఆవేశం. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్రానికి ఎంత మంచి పని చేశారు. ఇట్లాంటి ఎదవల్ని మనం పెంచి పోషిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్తున్నాం, మీరు మనం సానుకూలంగా పోవాలనే ధోరణిలో ఇట్లాంటి ఎదవలందరికీ ఆశ్రయం ఇస్తున్నాము. ఇటువంటి వ్యక్తుల మీద తక్షణమే 24 గంటలలోపు చర్యలు తీసుకుని దేశద్రోహం కేసు బనాయించి వెంటనే లోపలేయాలి. ఇది మా డిమాండ్. మచిలీపట్నం జన సైనికుల ద్వారా మేము తెలియజేస్తున్నాం. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద, కులాల మీద, మతాల మీద తన యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా జనాల్ని శాంతి భద్రత విఘాతం కలిగిస్తున్నాడు. ఈ కులాల మధ్య కుంపటి, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, అదే విధంగా మళ్ళీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు. ఒక క్రిస్టియన్ మీటింగ్ వచ్చి నువ్వు దేవుడి గురించి నేను హేతువాదిని అని చెప్తాడు, ఏ దేవుడిని నమ్మనని చెప్తాడు. మళ్ళీ క్రిస్టియన్ మీటింగ్, దేవుడి మీటింగ్ వచ్చాడు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. ఈ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తాడు, లేకపోతే దేశాన్ని విఘాతం కలిగించే మాటలు మాట్లాడతాడు. తన ఇష్టం వచ్చినట్టు వైసీపీ పేటీఎం బ్యాచ్ లో ఇతను ఒకడు. ఇతను కఠినంగా శిక్షించాలి. మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ ఆరాధ్య నటుడిని, ఆరాధ్య ఫ్యాన్ ని, నా ఆరాధ్య నటుడు పవన్ కళ్యాణ్ గారు, నేను ఒక్కటే చెప్తున్నా, చెప్పు తీసు కొడతా, ఇది పవన్ కళ్యాణ్ డైలాగు అని చెప్పేసి నువ్వే మాట్లాడతావు. నిన్ను చెప్పు తీసు కొట్టాలరా? అసలు నువ్వెవడోరా? అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి, డిప్యూటీ సీఎం గురించి మాట్లాడతాకి నువ్వు ఎస్సీల గురించి మాట్లాడతావు, మళ్ళీ క్రిస్టియన్స్ గురించి మాట్లాడతావు. ఈ మతాల మధ్య విద్వేషాలు ఇవన్నీ దేశ సంరక్షణలో భాగంగా నిన్ను కఠినంగా శిక్షించాలి. నువ్వు ఒక ఉగ్రవాదివి. నిన్ను ఖచ్చితంగా మచిలీపట్నం ప్రజలు ఊరుకోరు. నువ్వు ఎక్కడైనా నీ యాసాలు చెల్లుతాయేమో, ఇక్కడ చల్లవు. నిన్ను చెప్పు తెగేటట్టు కొడతారు ఇక్కడ. జై జనసేన. శ్రీకాంత్ అండి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్. ఏదైతే గౌరవ ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారిని అనుచితంగా ఈ రావణ్ అనే ఒక యూట్యూబర్ దేనికి పనికి మాలిన యూట్యూబ్ లో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని దూషించడం, ఈ రోజున కేసు మీద బందరు పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. మేమందరం కూడా కోరుతున్నాం, ఇటువంటి వారికి శిక్ష పడితేనే ఇంకొకరికి మంచి జరుగుద్ది. ఏదైతే రాష్ట్రం అంతా కూడా శాంతి భద్రతలు సరిగ్గా ఉన్న సమయంలో కావాలనే శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని, కులాలు మతాల మధ్య ఘర్షణలు పెట్టాలని చెప్పి ఆ వైసీపీ నాయకులు చేస్తున్న కుట్రలో ఈ రావణ్ భాగస్వామి అవుతున్నాడు. ఈ రావణ్కి ఒకటే చెప్తున్నాం, నీకు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. లేకపోతే నువ్వు ఏ ఊర్లో వెళ్ళినా నీకు తగిన శిక్ష వేయడానికి జన సైనికులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మారి ఏదైతే నువ్వు కత్తి మహేష్ పట్టిన గతి పట్టించుకోవద్దని చెప్పి, ఎవరో పెట్టిన బిస్కెట్లకి నువ్వు కులాల మధ్య మతాల మధ్య గొడవలు సృష్టిద్దని చెప్పి కోరుకుంటూ, ఈ రోజున అతన్ని వెంటనే తగిన శిక్ష పడాలని చెప్పి ఈ రోజు జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా ఇదేదైతే కనుక శాంతి భద్రత విఘాతాన్ని కలిగిస్తే సామాన్యుడికి కూడా శిక్ష పడే విధంగా ఈ రోజున ఉంది. ఈ రోజున ఖచ్చితంగా అతను శాంతి భద్రత విఘాతం కలిగిస్తున్నాడు. ఏదైతే క్రైస్తవ మతం సభ అని చెప్పి ఆ రోజున ఏలూరులో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించాడు. కాబట్టి అది ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ సెక్షన్లు విధించి పోలీసులు ఇప్పటికైనా దొంగలకి శిక్ష పడే విధంగా వాళ్ళు సహకరించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ముసుగులో లాయర్లు కొంతమంది అతన్ని రక్షిస్తున్నారు. అవన్నీ కూడా తగిన శిక్షలు పడే విధంగా ఈ పోలీస్ శాఖ వారి కేసులు నమోదు చేయాలని చెప్పి మేము గట్టిగా కోరుతున్నాం. అలియాస్ జోసెఫ్ అనే అతని పైన అనుచిత వ్యాఖ్యల పైన నిన్న స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రావణ్ అనే వ్యక్తి సమాజానికి ఏం హితో పలుకుతాడంటే, ప్రజల కోసం ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ప్రజలకు ఎటువంటి మంచి చేసే కార్యక్రమాలు అందులో ప్రసారం అవ్వవు.
కేవలం మత విద్వేషాలను రెచ్చగొడతాడు, కులాల మధ్యలో చిచ్చు పెడతాడు, ప్రాంతీయతవాదం తీసుకొస్తాడు. అతను మాట్లాడేదంతా కూడా సమాజాన్ని దృష్టి పట్టించే విధంగా తప్పితే ఏ విధంగానూ ఉపయోగపడేది కాదు. చివరికి అతని ప్రవర్తన ఏ విధంగా వచ్చేసిందంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని అనుచితంగా వ్యక్తిగతంగా ఎవరు నోటితో చెప్పలేని పదజాలాలతో అతను దూషిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. అతను ఇక్కడ ఉన్న దేశాన్ని ప్రేమించడు, ఎక్కడ ఉన్న నక్సలైట్ని ప్రేమిస్తాడు. ఎదురుకుండా ఉంది మూడో లోపల అందరికీ నమస్కారం. ఈ రోజు మచిలీపట్నం ఎనదూరు పోలీస్ స్టేషన్ దగ్గరికి మేమందరం వచ్చాం. నిన్న మా ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు, ఎంపీ బాలసౌరి గారు ఆధ్వర్యంలో ఎనదూరు పోలీస్ స్టేషన్ లో ఈ రావణ్ ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ ని, ఫేస్బుక్ ని, ట్విట్టర్ ని నడుపుతున్న రావణ్ అలియాస్ జోసెఫ్ అనే అతని పైన అనుచిత వ్యాఖ్యల పైన నిన్న స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రావణ్ అనే వ్యక్తి సమాజానికి ఏం హితం పలుకుతాడంటే, ప్రజల కోసం ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి, కాడి నుంచి ప్రజలకు ఎటువంటి మంచి చేసే కార్యక్రమాలు అందులో ప్రసారం అవ్వవు. కేవలం మత విద్వేషాలను రెచ్చగొడతాడు, కులాల మధ్యలో చిచ్చు పెడతాడు, ప్రాంతీయతవాదం తీసుకొస్తాడు. అతను మాట్లాడేదంతా కూడా సమాజాన్ని దృష్టి పట్టించే విధంగా తప్పితే ఏ విధంగానూ ఉపయోగపడేది కాదు. చివరికి అతని ప్రవర్తన ఏ విధంగా వచ్చేసిందంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని అనుచితంగా వ్యక్తిగతంగా ఎవరో నోటితో చెప్పలేని పదజాలాలతో అతను దూషిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. అతను ఇక్కడున్న దేశాన్ని ప్రేమించడు, ఎక్కడో ఉన్న నక్సలైట్ని ప్రేమిస్తాడు. దేశద్రోహుల్ని ఉద్ధరించే విధంగా మాట్లాడతాడు. అతను ఛానల్లో డైరెక్ట్ గా చెప్తాడు, నేను ఈ దేశాన్ని ప్రేమించడం, దేశం అంటే నాకు భక్తి లేదని. మరి అలాంటి వ్యక్తిని వాళ్ళ స్టేషన్ లో తీసుకొచ్చి మరి దేశం అంటే ఇష్టం లేను అన్న వ్యక్తి మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదండి. అది పబ్లిక్ గా భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగితే ఈ భారతదేశాన్ని నేను ఇష్టపడలేదు, ఈ భారతదేశం నాకు గౌరవం లేదని అతను యూట్యూబ్ ఛానల్లో మొత్తం చెప్తున్నాడు. అలాంటి అతనికి ఎలాంటి శిక్ష చేయాలి, ఎలాంటి ఇది పడాలి? ఇవాళ ఇప్పటికే రెండు చోట్ల కూడా వెళ్ళటం, రిమైండ్ కేసం, బయట రిమైండ్ లేకుండా బెయిల్ తీసుకోవడం వచ్చేయడం. మరి పోలీసు వారు ఎందుకు కఠినంగా వ్యవహరించట్లేదని మేమందరం కూడా సూటిగా అడుగుతున్నాం. పోలీసు వారు మీరు దయచేసి దేశాన్ని ప్రేమించిన ఇలాంటి ఎదవల మీద కఠినమైన సెక్షన్లు వేసి అతను మళ్ళీ బయట రాకుండా ఈ సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలని, ఇలా దుర్భషలాడుతూ పార్టీలను కించబడుతూ ప్రభుత్వం చేసే మంచిని పూర్తి చేసి కేవలం చెడును మాత్రం చెప్పి ఇలాంటి ఎదవలను మాత్రం కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ జై జనసేన.